హాయ్ ఫ్రెండ్స్, ఇది రెండో వీడియో పిక్నిక్. ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి, ఇది బాగా అర్థమవుతుంది మీకు. ఇంకా మా హస్బెండ్ అయితే విమానం ఎక్కాడు. రియల్ విమానం అయితే ఒకసారి ఎక్కాం. ఇక్కడ విమానం చాలా బాగుందని ఇంకా మా పిల్లలు మేము అందరం ఎక్కి ఇంకా ఫొటోస్ అని దిగాము. చాలా నిజంలాగా అనిపిస్తుంది అది చూస్తుంటే, కానీ నిజం కాదు. అలా కాసేపు అక్కడ ఫొటోస్ అని దిగేసి ఇంకా ఫ్లవర్ ఎక్కువ ఉన్నాయి అక్కడ. అక్కడికి వెళ్ళి కాసేపు చూసినాము. ఇంకా ఎటు వెళ్ళాలా అని అటు ఇటు చూస్తూ తిరుగుతూ ఉన్నాం. ఇంకా జనాలు కూడా పెరిగిపోతూ ఉన్నారు ఒకదానికి ఒకటి. ఇంకా ఈఫిల్ టవర్ చూడండి ఎంత బాగుందో, చాలా హైట్, చాలా పొడుగా ఉంది. చూడడానికి నిజం ఈఫిల్ టవర్ లానే ఉంది. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఏది ఎక్కాలో సగం మాకు ఎక్కడం కంటే ఎక్కువ తిరగడమే సరిపోయింది. ఏది ఎక్కాలా ఎక్కడ జనం తక్కువ ఉండరా అని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అక్కడ వాటర్ కూడా చాలా బాగున్నాయండి చూడనీకైతే. అలా వాటర్ చూసుకుంటూ అక్కడ కూడా కొన్ని పిక్స్ అయితే దిగినాం. ఇంకా మా హస్బెండ్ అయితే మా బాబుని ఎత్తుకొని వెళ్తూనే ఉన్నాడు. కాసేపు నేను కాసేపు తాను అలానే సరిపోతూ ఉంది. ఇంకా ఇదైతే ఒకటి ఎక్కనికి వెళ్తున్నాము. చాలా మెట్లు కూడా ఉన్నాయి. ఇంకా అవి వెళ్తూ వెళ్తూ అలా వీడియో కూడా తీసుకున్నాము. అదైతే ఎక్కుదాం అనుకున్నాము. అది ఎక్కితే మొత్తం కానొస్తుంది అనుకున్నాం, కానీ అది ఎక్కేలోపు నైట్ అయిపోతుందని వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోయాం చూసుకుంటూ. ఇంకా వాటర్ మధ్య తిరుగుతూ వెళ్తూ ఉన్నాం. ఇంకా చాలా మెట్లు వచ్చాయండి ఒకసారి అయితే. అబ్బో, మినిమం ఒక 50 దాకా ఉంటాయి. ఆ మెట్లు ఎక్కేటరకు నేనైతే ఇంకా కాళ్ళు నడుము నొప్పి వచ్చేసింది మా కన్నయ్యని ఎత్తుకొని. ఇంకా అలా ఎక్కి ఎక్కి ఏది ఎక్కుదామా అని ఆలోచిస్తూనే టైం అయిపోతూ ఉంది. ఆ పైకి ఎక్కేటరకు అక్కడ కూడా ఖాళీ లేదు. మళ్ళీ కిందికి వచ్చినాం నడుచుకుంటూ. ఈసారి ఏదైనా ఎక్కాలి. అక్కడి నుంచి మాకు ఒక షిప్ కనిపించింది. ఇంకా షిప్ అన్న ఎక్కుదాం పిల్లలు అలో దానికైతే అని అలా చూసుకుంటూ షిప్ అయితే లాస్ట్కి అయితే ఎక్కేసాము. ఇంకా షిప్లో అయితే చాలా బాగుంది అసలు. ఒక గంట నడిచిన తర్వాత ఒకటైతే ఎక్కినాం. కానీ ఇంకా అలా షిప్ నడుపుకుంటూ ఒక 10 నిమిషాలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. అలా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నాం. మామూలు అయితే నీళ్ళల్లో దిగుదామనే ఆటలు. నేను తనని గట్టిగా పట్టుకున్నా. మా కన్నయ్య కూడా ఏదో ఒకలా చూస్తూ ఉండు, ఏంది ఇలా ఉంది అని. తను కూడా ఫస్ట్ టైం కదా ఇక్కడికి రావడం ఇలా నీళ్ళ మధ్య అని. ఇంకా అలా అలా మాట్లాడుకుంటూ షిప్ తొక్కుంటూ. ఎంత చల్లగా ఉన్నాయో వాటర్ అయితే చెప్పలేం. చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి. అమ్ములు కూడా అలా వాటర్లో చేయి పెడతా ఉంది. నేను వద్దు అమ్మ తీయన్నా కూడా నేను పెడతా మమ్మీ బాగున్నాయి అని చూస్తుంది. ఇంకా అలా ఒక రౌండ్ అయితే వేసి వచ్చాము షిప్లో. ఇదన్నా బాగా ఎంజాయ్ చేయాలి, ఏది ఎక్కాలన్నా కూడా ఎక్కువ జనం ఉన్నారు కదా అని ఇదైతే కాసేపు అలా ఒక 10 నిమిషాలు. దీన్ని కూడా బెన్న పిలిచేస్తారు రండి, వేరే వాళ్ళు కూడా చాలామంది క్యూలో ఉన్నారు కాబట్టి. ఇంకా మేము అలా ఒక 10 నిమిషాలు అయితే బాగా ఫుల్ ఎంజాయ్ చేసాం. మీరైతే ఎప్పుడైనా ఇలాంటి ప్లేస్కి రావాలనుకుంటే మార్నింగ్ 10 కల్లా రండి. సాయంత్రం దాకా ఫుల్ టైం పాస్ అయిపోద్ది. ఇంకా అసలు డే ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. ఇంకా తర్వాత స్విమ్మింగ్ చేసే కాడికి వెళ్ళామండి. మేమైతే కానీ వెళ్ళాము, కానీ అక్కడ వాళ్ళందరూ స్విమ్మింగ్ చేస్తా వాళ్ళ ఆయన్ని ఎత్తుకొని అక్కడి నుంచి జారుతూ ఉంటే నాకు కూడా బావా ఇంకా డబ్బులు కట్టినాం కదా, కంపల్సరీ ఎక్కుదాం బావా, ఏదో ఒకటి చేద్దాం బావా, ఎక్కడ స్విమ్మింగ్ అయినా వాటర్లో దిగుదాం బావా అని అనుకుంటా ఉన్నాం. చిన్నపిల్లలు కదా అని ఆలోచిస్తూ ఉండు, కానీ వాళ్ళని కూడా దింపుదాం అనుకున్నాం. మా అమ్ములైతే దిగుదాం మమ్మీ అంది. వాటర్ కూడా చాలా కూల్గా ఉన్నాయి. ఇంక నాకైతే భయం వేసింది మా కన్నయ్యకి ఏమన్నా జలుబు చేసిద్దా అని. కానీ వాడు కూడా ఫస్ట్ భయపడినాడు, కానీ ఇంకా దిగుదామని వెళ్ళేట్టు వాడు కూడా దింపేటరకు వాడు భయపడిపోయిండు. ఇంకా వద్దులే అనుకున్నాం. ఆ తర్వాత అందరం డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. టీషర్ట్ మా హస్బెండ్ అద్దెకి తెచ్చిండు. మేమైతే ఏం తెచ్చుకోలేదు ఇంటి దగ్గర నుంచి, మాకు తెలియదు కాబట్టి ఇలా ఉంటుందని. ఇంకా మా హస్బెండ్ అయితే ఇద్దరిని పిల్లలను తీసుకొని వాటర్లోకి అయితే వెళ్ళిండు. వాటర్లో చూడగానే మా అమ్మ అయితే భయపడి ఏడ్చేస్తుంది, వద్దు 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 అని. కానీ ఏం కాదని మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళిపోయిండు.
మా కన్నయ్య కూడా షాక్ అవుతా ఉండు, ఏడుస్తుండు. వాళ్ళు కూడా అలా లాస్ట్కి అయితే దింపేసినాం. ఇక నేను కూడా డ్రెస్ తీసుకొని అలా వాటర్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఎంత బాగుందో, ఫస్ట్ టైం నా లైఫ్లో ఇలా వాటర్లో అయితే దిగడం నేనైతే. మీరు కూడా చాలామంది హైదరాబాద్లో వండర్ వాల్ కూడా ఉంటుందంట కదా, నేనైతే వెళ్ళలేదు. సేమ్ ఇలానే ఉంటుందంట. ఇంకా నాకు అనిపించింది ఇలానే ఉంటుందని. మా ఫ్రెండ్ కూడా చెప్పింది, తను వండర్ వాల్కి వెళ్ళింది నాతోటి వచ్చిన వాళ్ళు. తను చెప్తా ఉంది ఇది వండర్ వాల్ లానే ఉంది, చాలా బాగుంది, ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది అని. ఇంకా అలా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. పిల్లలతో అయితే కష్టమే. మీరైతే మ్యాక్సిమం పెద్దోళ్ళు పిల్లలను పట్టుకోనికైతే ఒకరిని తెచ్చుకోండి ఇక్కడికి రావాలంటే. చిన్న పిల్లల్ని వదిలేసి అయితే రాలేం కదా, మాకైతే తప్పదు కదా అని ఇంకా మేము మా హస్బెండ్ కాసేపు, నేను కాసేపు అలా టైం పాస్ అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా మా కన్నయ్యకి అయితే ఏడుస్తుండు వాటర్లో వద్దని, కానీ మేమే కాసేపు అలా బలవంతంగా దింపినాం. ఇంకా ఎక్కువ వద్దులే అని వదిలేసినాం. ఇంకా వీడియో అయితే ఇంకా తీయనికైతే కుదరలేదు. కాసేపు తీసి కాసేపు మొబైల్ పక్కన పెట్టి తీసినాము. మా హస్బెండ్ అయితే అది పట్టుకొని పైనుంచి జారనికైతే వెళ్తుండు. తను ఎలా జారుతాడో మీరు కూడా చూసేయండి. చాలా బాగుంటుందంట. నేను కూడా ఎక్కలేదు. నన్ను ఎక్కమన్నా కూడా నాకు వద్దు, నాకు భయం వేసేసింది అవి చూడంగానే, ఎక్కడ కింద పడిపోతామో అని. ఇంకా మా హస్బెండ్ అయితే పైనుంచి వస్తాడు చూడండి. నేనైతే తను వస్తుందా రాలేదా అని చూసుకుంటూ వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాను. వెయిట్ చేస్తూ ఉన్నాను తనైతే ఎప్పుడు వస్తాడా అని. చాలామంది ఆ పైనుంచి లేడీస్ కూడా వస్తున్నారు. వద్దు, మా హస్బెండ్ కూడా వచ్చేసిండు. చాలా బాగుందంట, కానీ భయం కూడా వేసిందంట. నేను వెళ్తాను బాగుంటే, నువ్వైతే వద్దు అన్నాడు. ఇంకా వద్దులే అన్నాడని ఎందుకని వెళ్ళలేదు. ఇంకా మామూలు అయితే ఇంకా బాగా అలవాటు అయిపోయింది. ఇంకా ఇప్పుడు వాటర్లో ఉండేటరకు ఇంకా ఫుల్ డ్యాన్స్ చేయబట్టింది. ఫస్ట్ అయితే ఏడ్చేది, ఇప్పుడైతే ఇంకా డ్యాన్స్ చేసుకుంటూ వాటర్లో దిగుతూ తను కూడా ఇంకా బాగా అలవాటు చేసేసుకుంది. ఇంకొక ట్రై చేద్దామని వెళ్ళినాం. పైనుంచి ఆ బెలూన్ తోటి జారుదామని. ఇద్దరు జారొచ్చు దాంట్లో. నేను మా హస్బెండ్ అయితే పిల్లల్ని అయితే మా ఫ్రెండ్కి ఇచ్చేసి నేను మా హస్బెండ్ పైకి వెళ్ళినాం. అది ఇంకా జారుతుంటే నాకు కళ్ళు తిరిగినాయి. ఎంత 1 మినిట్ కూడా ఉండదు, కానీ ఎంత భయం వేసిందో, కానీ ఎంత బాగుందో. లైఫ్లో ఇలాంటివి కూడా ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి కంపల్సరీ. అంత దూరం వెళ్ళాం కాబట్టి కంపల్సరీ ఇవన్నా మంచిగా ఎక్కాలి. ఇటుకైతే ఎక్కువ క్యూలు అయితే లేదండి. మ్యాక్సిమం వేరే చోట గేమ్స్ వాటికాడైతే ఎక్కువ క్యూ ఉన్నాయి, కానీ ఇట్టాటి అయితే లేవు. నేనైతే వచ్చేసాను. నాకైతే దాంట్లోంచి నీళ్ళలో పడిపోయినాక దిగనికి చాలా కష్టం అనిపించింది. రాలేకపోయినా, దాంట్లోనే ఇరుక్కుపోయినా. మినిమం ఉండబట్టి తగ్గాలి. వెయిట్ లాస్ వీడియో కూడా వస్తుందండి త్వరలోనే, మీరైతే చూసేయండి. అలా ఎలాగైతే ఇంకా బయటకు వచ్చేసాను లాస్ట్కి అయితే. ఇంకా తర్వాత మా ఫ్రెండ్ ఎక్కింది, అదైతే చాలా బాగుంది. అదైతే కంపల్సరీ ఎక్కండి మీరు గీత వెళ్తే, చాలా బాగుండిద్ది. ఇటాటైతే ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి లైఫ్లో. ఇంకా అలా అలా తిరుగుతూ వెళ్ళాం. మళ్ళీ వాటర్ దగ్గరికి వెళ్ళినాం, స్విమ్మింగ్ దగ్గరికి. ఫస్ట్ అయితే మామూలుగా ఏడ్చింది, కానీ ఇప్పుడైతే ఫుల్ డ్యాన్స్ చేస్తుంది, చాలా బాగుంది. మమ్మీ ఇక్కడే ఉందాం మమ్మీ నైట్ దాకా అంటూ డ్యాన్స్ చేస్తూ ఉంది. ఆ కొండ ఎక్కుదాం అనిపించింది నాకైతే మెట్ల మించి. ఇంకా మా హస్బెండ్ తోటి అలా వెళ్తూ వెళ్తూ ఆ కొండ కూడా ఎక్కేద్దాం అనుకున్నాం. నేనైతే జారుతుందేమో అనుకున్నా, కానీ అస్సలు ఎక్కడ కానీ పాచి లేదండి. చాలా బాగుంది అసలు. ఎక్కుతుంటే జారని కూడా జారట్లేదు, అంత వాటర్ ఉంది కదా. నేనేమన్నా జారి కింద పడిపోతానేమో అనుకున్నాం. బయట నుంచి చూస్తే పాచి ఉంది, కానీ లోపలైతే చాలా నీట్గా ఉంది. మీరు కూడా చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అందరూ. మేము కూడా అలా వీడియో అయితే తీయలేదు, అలా మేము కూడా నీళ్ళ కింద తడిచి బాగా ఎంజాయ్ చేసాం. లాస్ట్కి అయితే కిందికి దిగి ఇంకా ఇప్పుడు నవీన వాటర్ పడుతున్నాయి, చాలా చల్లగా భలే బాగుంది. అలా ఎంజాయ్ చేసాం మేమైతే స్విమ్మింగ్ పూల్లో. ఇంకా మామూలు అయితే డ్యాన్స్ వేస్తూ ఫుల్గా ఆడుకుంటూ ఉంది వాటర్లో. ఫస్ట్ భయపడింది, కానీ ఇంకా ఇంటికి పోయే మూమెంట్లో అయితే ఫుల్ ఎంజాయ్ తనైతే. మీరు కూడా కలకత్తాకి వస్తే కంపల్సరీ నికో పార్క్ అయితే చూడండి. మార్నింగే వెళ్ళండి. పిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఆలోచించి వెళ్ళండి, వాళ్ళను చూసుకోగలరా లేదా అని. వాళ్ళైతే ఉంటే కొద్ది కష్టమే,
పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళకి కూడా చూసుకోవాలి కదా, అన్నిటికి అలౌ చేయరు పిల్లల్ని అయితే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నా వీడియో గినిక నచ్చినట్లయితే మీకు. మా అమ్మలైతే ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇంకా మేము కూడా మళ్ళీ రెడీ అయిపోయాం వేరే ప్లేస్కి వెళ్దామని. అప్పటికే 5:35 అయిపోయింది. ఇంకా మళ్ళీ బట్టలు మార్చుకొని మళ్ళీ మా కన్నయ్యకి అందరికీ బట్టలు మార్చేసి ఇంకా మేమైతే రెడీ అయిపోయాం. ఇంకా బయటకైతే వచ్చేసామండి పార్క్ నుంచి 5:30 కల్లా. ఇంకా కొన్ని పిక్స్ అయితే అలా దిగాం, చూడండి మీరు. ఇంకా పిక్స్ తీసుకోనికి కూడా ఓపిక లేదు నాకైతే. ఇంకా కానీ తప్పదు కదా, తీసుకున్నాం. బాయ్ ఫ్రెండ్స్.